ఎందుకు వదలాలి? నేనొదలను. అక్క, నా మాట విను. ఈ కేసును ఖచ్చితంగా ఓడిపోతావు. ఎలా ఓడిపోతానో నేను చూస్తాను. గెలిచి చూపిస్తాను. అక్కా! దామిని, మహా, ఏం చేస్తున్నారు మీరు? ఇంటిని పోలీస్ స్టేషన్ లాగా కోర్టులాగా మారుస్తున్నారా ఏంటి? చూడమ్మా, నేను ఫస్ట్ కేసు తీసుకొనొస్తే వదిలేయమంటుంది. ఆంటీ, ప్రపంచమంతా కిల్లర్ అంటున్న మనిషిని తను మంచిదంటుంది. తన తరపున వాదించి విడిపిస్తానంటుంది. తన తరపున నాకు న్యాయం కనిపించిందమ్మా. చూడండి, మీరిద్దరూ చెరో వృత్తిలో ఉన్నారు. ఎవరి వృత్తి ధర్మం వాళ్లది. మీ అంతరాత్మ సాక్షిగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. కాని సొంతకే నాకు ఆపోజిట్గా నిలుస్తుందా ఆంటీ? అలా ఎందుకు అనుకుంటున్నావు? నీ డ్యూటీ నేరస్తుల్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచటమేగా. నీ డ్యూటీ ఎక్కడ ఎండ్ అవుతుందో తన డ్యూటీ అక్కడ మొదలవుతుంది. ఇందులో మీరిద్దరూ క్లాష్ అవ్వాల్సిందే ఉంది. న్యాయం ధర్మం కూడా చూడాలి కదా ఆంటీ. తనకి న్యాయం అనిపించే ఈ కేసు తీసుకున్నానంటోంది కదా. వాదన లేకుండా ఏ కోర్టు శిక్ష విధించదు కదా. ముద్దాయి తన తరపున తను వాదించుకోవచ్చు, లేదా లాయర్ని పెట్టుకోవచ్చు. అటువంటి స్తోమత లేని వాళ్లకి కోర్టే లాయర్నిస్తుంది. అవునా? అవునంటీ. అంటే ఆర్గ్యుమెంట్స్ లేకుండా కోర్టు ఫినిష్ చేయదు, అంతే కదా? అవును. అటువంటప్పుడు ఈ కేసు మహాలక్ష్మి కాకపోయినా మరొక లాయర్ తీసుకుంటారు. ఈ మాత్రం దానికి మహాలక్ష్మికి నువ్వు అడ్డుపడ్డమెందుకు? తన నమ్మిందాన్ని తనం చేయనివ్వు. చూడండి, లాయర్ పోలీస్ కన్నా ముందు మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు. ఇంట్లో అలాగే ఉండండి. మీ వృత్తి వల్ల మీ రిలేషన్ పాడవకూడదు. వర్క్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. అది మీరిద్దరూ అర్థం చేసుకోండి. వెళ్ళండి. మేడం మేడం మేడం, అపర్ణను కలవడానికి రోజీ గారు వచ్చారు. ఎవరొచ్చినా కలవడానికి వీల్లేదని చెప్పు. ఏంటి ఇంకా అలాగే నిలబడ్డావు? వెళ్ళి చెప్పు. ఏంట్రాణి, ఏం జరుగుతోంది ఇక్కడ? మేడం, మీరేనా రోజీ గారంటే? విన్నాను, మీ గురించి చాలానే విన్నాను. థ్యాంక్ యూ. నేనొకసారి అపర్ణను కలవాలి. ఇదేమన్నా మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? జైలు. ఈ జెన్నిఫర్ జోసెఫ్ అడ్డా. ఇక్కడికి నా పర్మిషన్ లేకుండా ఎవరు రాలేరు, వస్తే పోలేరు. నేనింకా మిమ్మల్ని కూర్చోమని చెప్పలేదు. కూర్చోడం కోసం పర్మిషన్ అడిగే అలవాటు నాకు లేదు.
రోజీ గారు, మీ గురించి నేను చాలానే విన్నాను. కానీ మీరు ఈ జెన్నిఫర్ జోసెఫ్ గురించి అస్సలు వినుండరు. నాకెదురొస్తే ఏమవుతుందో తెలుసా? మీరు వెళ్ళే దారిలో యాక్సిడెంట్ జరగచ్చు, మీ ఇంట్లో బాంబులు పేలొచ్చు, మీ వాళ్ళని ఎవరినైనా కిడ్నాప్ కూడా చేయొచ్చు. నేను చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అవతల వాళ్ళు స్టన్ అయిపోయేలాగా ఉంటాయి. మేడం మేడం, మీ మోటార్ సైకిల్ పేలిపోయింది. వాట్? నేను నిన్ను నిలబడమని చెప్పలేదు. కూర్చో. నా పేరు రోజీ. నీకెదురొస్తే ఏం జరుగుతుందో నువ్వు చెప్పావు, నేను చెప్పను. సో ఈ బాంబులు పేలడాలు, ఉద్యోగాలు పోవడం అంటే నీ అడ్డాలో జైలర్గా ఉన్న నువ్వే ఖైదీగా మారిపోతే ఇంకా బావుంటుంది కదా? నన్నందరూ మంచికి మంచి, పంచుకు పంచ్ అంటారు. కరెక్టే, నా వాళ్ళ కోసం ప్రాణాలిస్తాను. కాదని కాలు దువ్వితే ఈసారి బైక్ ప్లేస్లో ఏముంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. రాణి, మనం బయలుదేరదామా? మేడం, అది మీ జైలర్కి మాట పడిపోయి చాలాసేపు అయింది. పద. ఓకే మేడం, పదండి. అపర్ణ, అమ్మా, ఎలా ఉన్నావురా? ఏమో తెలియడం లేదమ్మా. ఒక చెల్లి నాకు శిక్ష వేయించాలని చూస్తుంది, ఇంకో చెల్లి నన్ను రక్షించాలని చూస్తుంది. ఇదంతా వాళ్ళు నేను వాళ్ళ అక్కనని తెలియకుండానే చేస్తున్నారు. అమ్మా, నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి. ఏంటో చెప్పపర్నా. అది కాదమ్మా, ముందు ప్రామిస్ చేయి. ఊరి శిక్ష పడబోతున్న ఈ కూతురి ఆఖరి కోరికనుకో. అపర్ణ, అలా మాట్లాడుకో. ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా బయటికొస్తావు. ఇంతకీ నీకేం కావాలో చెప్పు. నా అంతట నేను చెప్పే వరకు చెల్లెళ్ళకి నేనే వాళ్ళ అక్కనని చెప్పొద్దు. నేను నిర్దోషిగా బయటకొచ్చిన తర్వాత ఆ నిజాన్ని నేనే చెప్తాను. నువ్వు తన అక్కవని తెలిస్తే
మహాలక్ష్మి చాలా సంతోషిస్తుంది అపర్ణ. వాళ్ళిద్దరూ అక్కని కలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వద్దమ్మా, నేను నిర్దోషిగా బయటకొచ్చే వరకు వాళ్ళిద్దరికీ నిజం తెలియకూడదు. ఎందుకు అపర్ణ? అది కాదమ్మా, ఒకవేళ మహాలక్ష్మి కేసు ఓడిపోయి నాకు ఉరిశిక్ష పడిందనుకో, అక్కని రక్షించుకోలేకపోయానని అది జీవితాంతం బాధపడుతుంది. అదే దామినికి తెలిస్తే నా వల్లే అక్కకి ఉరిశిక్ష పడిందని బాధపడుతుంది. వాళ్ళిద్దరు జీవితాంతం నా కోసం ఏడుస్తూనే ఉంటారు. అది నాకిష్టం లేదమ్మా. సరే అపర్ణ, నీకు నచ్చినట్టే చేద్దాం. నా అంతటి నేను ఈ నిజాన్ని బయట పెట్టను. ఇట్స్ ఎ ప్రామిస్. నమస్తే మేడం, నేను మీకోసం ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చాను మేడం. నువ్వు చెప్పిన వార్తను బట్టి నీకిచ్చే ఇన్కమ్ ఉంటుంది. మేడం, మీకు ఆ రోజు చెప్పాను కదా, రోజు జైల్లో అపర్ణను కలుస్తోందని. అవును, అయితే ఇప్పుడేమైంది? చాలా అయింది మేడం. అపర్ణ జైలు నుంచి తప్పించుకుంది, మళ్ళీ పోలీసులకు దొరికేసింది. అది నాకు తెలిసిన విషయమే. కొత్తదేమైనా ఉంటే చెప్పు. పారిపోయిన అపర్ణ రోజు ఇంట్లోనే దాక్కుంది మేడం. ఏంటి నువ్వనేది? రోజీ తనింట్లో ఒక క్రిమినల్కి ఆశ్రయం ఇచ్చిందా? అవును మేడం, మీరు చెప్పినట్టే రోజీ ఇంటి బయట సీసీ కెమెరా ఏర్పాటు చేశాను. అందులో అపర్ణ రోజీ ఇంటి నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. ఇదిగోండి మేడం ఆ ఫుటేజ్. వెరీ గుడ్. అంటే నువ్వు చెప్పినట్టే అపర్ణ రోజీ ఇంట్లోనే ఉందన్నమాట. అవును మేడం, నా అనుమానం ప్రకారం ఇందులో ఏదో రహస్యం ఉంది. అసలు అపర్ణను తప్పించింది కూడా రోజీ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు, కానీ రోజీ ఎందుకిదంతా చేస్తుంది? తనెట్టి పరిస్థితుల్లోనూ క్రిమినల్కు సాయం చేయదే. నువ్వు చెప్పినట్టు ఇందులో ఏదో రహస్యం ఉంది. సరే, నువ్వు రోజీ ఇంటి మీద రెక్కిచి ఆ ఇంటికి ఎవరొస్తున్నారో గమనించు. అలాగే మేడం, వస్తాను. పండు, నీకీ మధ్య పెళ్లి చూపులేం జరగలేదా? లేదు మేడం, ఒక్కటొచ్చింది కానీ మీ వల్లే చెడిపోయింది. నా వల్ల? అవును మేడం, మొన్న మీరు నన్ను తిట్టారు కదా, ఆ రోజు బయటికి వెళ్ళి రాంగ్ రూట్లో వెళ్తున్న ఒకరిని చితక్కొట్టాను. అది మన పని కాదు కదా, ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ ఆపినా కొట్టడం ఎందుకు? తలరాత మేడం, తలరాత. నేను ఎవరినైతే చితక్కొట్టానో వాడే తర్వాత రోజు పెళ్లి చూపులకు వచ్చాడు. అయ్యో, వచ్చి పోట్లాడా? లేదు మేడం, నన్ను చూడగానే దెయ్యాన్ని చూసినట్టు చూసి పెద్దగా అరిచి పారిపోయాడు. ఏంటి దామ్ని, అంత హ్యాపీగా ఉన్నావు? ఓ మీరా, ఏంటి ఇలా వచ్చారు? నీకొక విషయం చెప్పాలనొచ్చాను. ఏం చెప్తారు? రోజీ ఆంటీ మీద లేనిపోనివి చెప్తారు. నేనిప్పుడు అవన్నీ నమ్మను. నన్ను విలన్లా చూడకదామని
నేను నిజాన్ని నీకు చెప్దామని చూస్తున్నాను. ఇదిగో ఇదొకసారి చూడు. ఫేస్కి చున్నీ చుట్టుకుంది అపర్ణాని. అపర్ణ నీ ఇంట్లోనే ఉంది. హంతకురాలు పోలీస్ ఆఫీసర్ ఒకే ఇంట్లో ఉండేలా చేసింది ఆ రోజీ. మీరు పొరపడుతున్నారు లక్ష్మి గారు. అపర్ణ మా ఇంట్లో లేదు. ఒకరోజు మేమెవరం ఇంట్లో లేనప్పుడు తను ఆంటీ కోసం ఇంటికొచ్చింది. అప్పుడు ఇందుమతి ఆంటీ మా ఇంటికెళ్ళింది. అక్కడే తను అపర్ణని చూసింది. ఇదంతా నువ్వు చిన్నపిల్లలా నమ్మేశావు. డ్రామా దామిని, రోజీ ఆడుతున్న నాటకం ఇదంతా కాదు, ఇదంతా నిజం. ఆ రోజు నేను వెళ్ళి ఇల్లంతా సర్చ్ చేశాను. అక్కడ అపర్ణ లేదు. అదే రోజీ మాయ. ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది. అపర్ణ మీ ఇంట్లోనే ఉంది. నా మాట నమ్ము. ఎందుకు నమ్మాలి? ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే చెప్పారు. మా బాబాని రోజీ ఆంటీయే యాక్సిడెంట్ చేయించబోయిందని అన్నారు. చివరికి ఆ పనిచేసిందెవరో అందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో రోజీ ఆంటీ గురించి మీరు తప్పుగా చెప్పారు. ఒక్కసారి కూడా అవి కరెక్ట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్పబోతున్నారు. ఇక నేను మిమ్మల్ని నమ్మను. ఓకే, రోజీ మీద కోపంతో నేను కొన్ని తప్పులు చేశాను. కానీ వాటి వల్ల రోజీ మంచిదైపోదు కదా. రోజీకి అపర్ణతో ఏదో అటాచ్మెంట్ ఉంది. అదేంటో తెలుసుకో. మాట్లాడితే ఆడవాళ్లు న్యాయం అంటుంది. అన్యాయాలు చేసే ఆడదాన్ని కాపాడ్డం ఏం న్యాయమో అడుగు. నువ్వు కరెక్ట్గా చూస్తే ఇంతకాలం అపర్ణ నువ్వున్న ఇంట్లోనే ఉందని తెలుస్తుంది. వెళ్ళి చెక్ చేసుకో. ముల్లుని ముల్లుతోనే తీయాలి. రోజీ లాంటి మాయలాడిని పట్టుకోవాలంటే నాలాంటి దాని సాయం తీసుకోవాలి. తప్పదు. అపర్ణ, చెల్లెల మీద నీకున్న అభిమానం తప్పు కాదు. కానీ నువ్వు చేసిన పని వల్ల అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు నిన్ను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు ఏం జరిగిందో తెలుసుకోవటం మరో ఎత్తు. దామిని, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదాంటీ. దామినికి ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు మైండ్కి పట్టే ఉంటాయి. దాని గురించే ఆలోచిస్తూ ఉండుంటుంది. ఒక్కసారి తనకు అనుమానం వస్తే అంత తేలిక ఊరుకోదు. ఆంటీ మొదట్నుంచి అపర్ణకి అనుకూలంగానే ఉంది.
తన్ని కలవడానికి జైలుకి వెళ్ళింది. ఆ రోజు సెల్లో ఉంటే డాక్టర్ని తీసుకొచ్చింది. కోర్టులో అపర్ణని ఆప్యాయంగా పలకరించింది. ఎప్పుడూ లేంది దామిని ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తోంది? సరే, ఏం చేస్తుందో చూద్దాం. ఆంటీ అస్తమానం మేడపైకి వెళ్లేవారు. అక్కడే ఏదో సీక్రెట్ ఉంది. వెళ్ళి చూద్దాం. ఈ పాటికి దామిని తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ఉంటుంది. ఏ చిన్న క్లూ దొరికినా రోజీని వదిలిపెట్టదు. నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, తన ఇన్నోసెంట్ అని నేను చెప్తున్నాను. ఇంకా ఆర్గ్యుమెంట్స్ వద్దా ఆంటీ? అపర్ణని ఇంట్లో దాచిపెట్టినందుకు నేను మీ మీద కేసు పెట్టగలను. అది మీకు తెలుసా?